బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ముషీరాబాద్, తార్నాకల్, లకిడికపూల్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. కోటి, ఎంజే మార్కెట్, బషీర్బాగ్, నారాయణగూడ్ లో భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఎల్బీ నగర్, బోడుపల్, నాగోల్, హయత్ నగర్, నాగారం, అల్వాల్, బోయిన్పల్లి, సికింద్రాబాద్, అబ్దుల్లాపూర్ మేడ్, పెదంబర్పేట్, రాజేంద్ర నగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, శివరాంపల్లి, బండ్లగూడ జాగర్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్, హిమాయత్ సాగర్, నార్సింగి, పుప్పాలగూడ, కోకాపేట్, గండిపేట్ తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. మధ్యాహ్నం కాస్త ఎండగానే ఉన్న సాయంత్రం మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఈ వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. చూసుకుంటే కనుక జిహెచ్ఎంసీ ప్రాంతంలో భారీగా వర్షం దంచి కొడుతుంది. మొత్తం రోజులుగా చూసుకుంటే ఇటు మొత్తం రోజులుగా షెర్లింగంపల్లి, చందానగర్, ఆఫీస్పేట, మియాపూర్, అయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అదేవిధంగా ఎర్రగడ్డ, సనత్ నగర్ ప్రాంతంలో జోరుగా వర్షం కురుస్తుంది. ఇటు బాలానగర్, కుత్బులాపూర్, మొత్తం ఉప్పల్, రామంతపూర్ ఏరియాలలో మొత్తం రోజులుగా కూడా వర్షం దంచి కొడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం రోజులుగా కూడా ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా ఎల్బీ నగర్ రహదారి, ఉప్పల్ రహదారి చూసుకుంటే కదా అయితే మొత్తం రోజులుగా పూర్తిగా జలమయమై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఇటు కోటి నుంచి కూడా మొత్తం రోజులుగా కోటి, నాంపల్లి, అది చాదర్ఘట్ మీదుగా భారీ వర్షం కురుస్తుంది. అదేవిధంగా గండిపేట తదితర ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జంట జలాశయాలు నిండుకుండల మారిన నేపథ్యంలో ఈ యొక్క ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షానికి కూడా అయితే ఉస్మాన్ సాగర్, అది హిమాయత్ సాగర్ కు భారీగా వరద పెరుగుతుంది. అయితే ఉస్మాన్ సాగర్ గేట్లను కూడా ఎత్తేసి అధికారులు కిందికి జలమండలి అధికారులు దిగువకు నీటిని వదిలిపెట్టడం ద్వారా మూసి నది ఇప్పటికే ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఇటు మొత్తం ఎల్బీ నగర్ సైడ్ చూసుకుంటే కూడా వర్షం దంచి కొడుతుందనే చెప్పాలి. ఇటు మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరో గంట పాటు హైదరాబాద్ లో భారీ వర్షం ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అవసరం అనుకుంటే తప్ప ఎవరు కూడా రోడ్ల నుంచి అయితే ఇళ్ల నుండి రోడ్లపైకి రావద్దు అంటూ కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో అదేవిధంగా చూసుకుంటే కరెంట్ స్తంభాలకు కూడా దూరంగా ఉండాలంటూ పలు సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటు మాన్సూన్ టీం కానీ, ఇటు హైడ్రా సిబ్బంది కానీ, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ అలర్ట్ అయిన నేపథ్యం చూసుకుంటున్నాం. ఇక్కడ కూడా వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇప్పటికే గుర్తించినటువంటి అధికారులు ఆ యొక్క వాటర్ ని మొత్తం తోగా కూడా అయితే క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే మరో గంట వరకు కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా భారీ వర్షం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా జిల్లాలో కూడా, తెలంగాణలో కూడా పలు జిల్లాలో కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో పలు జిల్లాలో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నదంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.